Hello learners, welcome to our channel. Be exam ready. మన దేశంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగేవి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కులు ఏవి? 1 దచీగమ్ నేషనల్ పార్క్, 2 సలీం అలీ నేషనల్ పార్క్, 3 కిష్ట్వార్ నేషనల్ పార్క్. లదాఖ్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్. హెమిస్ నేషనల్ పార్క్ మన దేశంలో ఉన్న నేషనల్ పార్క్ అన్నిటిలో కల్లా అతి పెద్దది, చాలా ఇంపార్టెంట్ కూడాను. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కులు: 1 గలతియా నేషనల్ పార్క్, 2 మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, 3 క్యాంపెల్ బే నేషనల్ పార్క్, 4 మౌంట్ హరియాత్ నేషనల్ పార్క్, 5 రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్, 6 శాడిల్ పీక్ నేషనల్ పార్క్, 7 మిడిల్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, 8 నార్త్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, 9 సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఈ 9 కూడా చాలా ఇంపార్టెంట్. బీహార్లో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కు వాల్మీకి నేషనల్ పార్క్. ఛత్తీస్గఢ్లో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కులు ఇంద్రావతి నేషనల్ పార్క్, కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్. గోవాలో మహావీర్ నేషనల్ పార్క్, దీన్నే మొల్లెం నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఎగ్జామ్లో ఎలాగైనా ఇవ్వచ్చు. గుజరాత్లో ఉన్న నేషనల్ పార్కులు వన్సదా నేషనల్ పార్క్, బ్లాక్ బక్ నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్, 4 మెరైన్ ఆర్ గల్ఫ్ ఆఫ్ కుచ్ నేషనల్ పార్క్. హర్యానాలో ఉన్న నేషనల్ పార్కులు ఏవి ఇంపార్టెంట్ అంటే సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, కాళేసర్ నేషనల్ పార్క్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్కులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఇస్తుంటాడు ఎగ్జామ్స్లో. 1 పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, 2 సింబల్బారా నేషనల్ పార్క్, 3 ఇందర్కిలా నేషనల్ పార్క్, 4 కీర్ గంగా నేషనల్ పార్క్, 5 గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్. వీటిలో ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ 1, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ 1 రెగ్యులర్గా వస్తుంటాయి ఎగ్జామ్స్లో. ఇవి కాకుండా మిగిలినవి కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ బేట్లా నేషనల్ పార్క్. కర్ణాటకలో ఉన్న నేషనల్ పార్కులు బందీపూర్ నేషనల్ పార్క్, అన్సీ నేషనల్ పార్క్, బన్నెర్ఘాటా నేషనల్ పార్క్, కూద్రేముఖ్ నేషనల్ పార్క్, నగర్ హోలే నేషనల్ పార్క్ ఆర్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. నగర్ హోలే నేషనల్ పార్క్ని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. బందీపూర్ నేషనల్ పార్కు ఎక్కువగా న్యూస్లో వస్తుంటుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కూడాను. ఇది నగర్ హోలే నేషనల్ పార్క్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అన్నీ. కేరళలో ఎరావికులం నేషనల్ పార్క్, మతికెట్టన్ షోలా నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అనాముడి షోలా నేషనల్ పార్క్, పెంబుదుం షోలా నేషనల్ పార్క్. కేరళలో ఉన్న నేషనల్ పార్క్లో ఈ 3 సోలా అని ఉంది చూడండి. ఇవి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న నేషనల్ పార్క్లో ఎక్కడ మనకి సోలా అని కనిపించదు. సో సోలా అని కనబడితే డైరెక్ట్గా అది కేరళ అయి ఉంటుంది, డైరెక్ట్ టిక్ చేసేయచ్చు. ఇది కాకుండా పెరియార్ నది కేరళలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇక్కడ కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. హిమాచల్ ప్రదేశ్లో కూడా పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో
కేరళలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది. ఉత్తరాఖండ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉంది. ఈ మూడింట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మధ్యప్రదేశ్ పెంచ్ నేషనల్ పార్క్, ప్రియదర్శిని నేషనల్ పార్క్. పెంచ్ నేషనల్ పార్క్ని ప్రియదర్శిని నేషనల్ పార్క్ అని కూడా అంటారు. 2 బాంధవ్గర్ నేషనల్ పార్క్. బాంధవ్గర్ నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్ ఇది. 3 కాన్హా నేషనల్ పార్క్. 4 పన్నా నేషనల్ పార్క్. 5 సంజయ్ నేషనల్ పార్క్. 6 సాత్పురా నేషనల్ పార్క్. 7 మాధవ్ నేషనల్ పార్క్. 8 వన్ విహార్ నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లో 8 కూడా ఇంపార్టెంట్. మహారాష్ట్రలో నౌగాన్ నేషనల్ పార్క్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఆర్ బోరివిల్లీ నేషనల్ పార్క్. ఇందాక మధ్యప్రదేశ్లో మనం సంజయ్ నేషనల్ పార్క్ చూసాం. ఇక్కడ మహారాష్ట్రలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, దీన్నే బోరివిల్లీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. 3 చాండోలి నేషనల్ పార్క్. 4 గుగమల్ నేషనల్ పార్క్. 5 తడోబా నేషనల్ పార్క్. ఒడిస్సాలో ఉన్న నేషనల్ పార్కులు ముఖ్యమైనవి ఏవంటే భీతర్కర్ణికా నేషనల్ పార్క్, 2 సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఈ 2 కూడా రెగ్యులర్గా ఎగ్జామ్స్లో వస్తూనే ఉంటాయి. రాజస్థాన్లో సరిస్కా నేషనల్ పార్క్, రణతంబోర్ నేషనల్ పార్క్, ముకుద్రా హిల్స్ నేషనల్ పార్క్, కేల్దేవ్ గనా నేషనల్ పార్క్, డిజర్ట్ నేషనల్ పార్క్. ఈ 5 కూడా ఇంపార్టెంట్. సిక్కింలో కాంచన్జంగా నేషనల్ పార్క్. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఈ నేషనల్ పార్క్కి. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. తమిళనాడులో మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్, ఇందిరాగాంధీ నేషనల్ పార్క్, దీన్నే అన్నమలై నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ముదుమలై నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్, గైండి నేషనల్ పార్క్. ఈ 5 కూడా ఇంపార్టెంట్ తమిళనాడులో. తెలంగాణలో మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్. ఈ 3 ఇంపార్టెంట్. మళ్ళీ చూసుకోండి, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్. మహావీర్ నేషనల్ పార్క్ మనం ఎక్కడ చూసాం? గోవాలో. దాన్నే మొల్లెం నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ తెలంగాణలో. ఉత్తరప్రదేశ్లో ఒకటే నేషనల్ పార్క్ ఉంది, దుధువా నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. 2 గంగోత్రి నేషనల్ పార్క్. 3 గోవింద్ నేషనల్ పార్క్. 4 నందాదేవి నేషనల్ పార్క్. 5 రాజాజీ నేషనల్ పార్క్. 6 వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. ఇందాక చెప్పాను కదా, వ్యాలీ అనేది సైలెంట్ వ్యాలీ అయితే కేరళ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉత్తరాఖండ్, పిన్ వ్యాలీ అయితే హిమాచల్ ప్రదేశ్. ఇకపోతే వెస్ట్ బెంగాల్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏవంటే బుక్సా నేషనల్ పార్క్, గౌరుమరా నేషనల్ పార్క్, నియోరా వ్యాలీ నేషనల్ పార్క్, సింగాలీలా నేషనల్ పార్క్, సుందర్బన్ నేషనల్ పార్క్, 6 జల్దాపరా నేషనల్ పార్క్. ఇంకోసారి వినండి. 1 బుక్సా నేషనల్ పార్క్, 2 గౌరుమరా నేషనల్ పార్క్, 3 నియోరా వ్యాలీ నేషనల్ పార్క్, 4 సింగాలీలా నేషనల్ పార్క్, 5 సుందర్బన్ నేషనల్ పార్క్, 6 జల్దాపరా నేషనల్ పార్క్. ఇకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి రెగ్యులర్గా ఎగ్జామ్స్లో వస్తూనే ఉంటాయి. త్రిపురలో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏవంటే
క్లౌడెడ్ లెపార్డ్ నేషనల్ పార్క్, బిసోన్ నేషనల్ పార్క్, దీన్నే రాజ్బారీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. త్రిపురలో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. మేఘాలయలో నోక్రెక్ నేషనల్ పార్క్, బాల్పాక్రమ్ నేషనల్ పార్క్ రెండు ఇంపార్టెంట్. మణిపూర్లో మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఒకటి ఉంది, అదే కైబుల్ లంజావో నేషనల్ పార్క్. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇది కైబుల్ లంజావో నేషనల్ పార్క్. ఇది ప్రపంచంలోనే ఉన్న ఒకే ఒక్క ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ మణిపూర్లో ఉంది. ఇంకా మణిపూర్లో రెండవది ఇంపార్టెంట్ ఏదంటే సిరోహి నేషనల్ పార్క్. అరుణాచల్ ప్రదేశ్లో మౌలింగ్ నేషనల్ పార్క్, నామ్దపా నేషనల్ పార్క్, ఈ రెండు ఇంపార్టెంట్. అస్సాంలో ఉన్న 7 కూడా ఇంపార్టెంటే, ఏ ఒకటి మర్చిపోవద్దు. 1 నమేరి నేషనల్ పార్క్, 2 మానస్ నేషనల్ పార్క్, 3 దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, 4 కాజీరంగా నేషనల్ పార్క్, 5 ఒరాంగ్ నేషనల్ పార్క్, 6 రైమోనా నేషనల్ పార్క్, 7 దిహింగ్ పాట్కై నేషనల్ పార్క్. ఈ 2 నేషనల్ పార్కులు కూడా మొన్నే రీసెంట్గా అంటే 2021 జూన్లో వీటికి నేషనల్ పార్క్ స్టేటస్ ఇచ్చారు. ఒరాంగ్ నేషనల్ పార్క్ కూడా మొన్నే రీసెంట్గా న్యూస్లో వచ్చింది, ఆగస్ట్లోనే. ఎందుకు వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. దీని పేరు వేరేగా ఉండేది, కానీ ఇప్పుడు కేవలం ఒరాంగ్ నేషనల్ పార్క్ ఉంది. ఇంతకుముందు ఏ పేరు ఉండేదో కామెంట్ చేసి చెప్పండి. కాజీరంగా నేషనల్ పార్క్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ వన్ హార్న్ రైనోసెరస్ ఉంటాయి కాజీరంగా నేషనల్ పార్క్లో. ఇది వన్ హార్న్ రైనోసెరస్కి చాలా ఫేమస్ నేషనల్ పార్క్, అస్సాంలో ఉంది కాజీరంగా నేషనల్ పార్క్. మిజోరంలో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ముర్లేన్ నేషనల్ పార్క్, ఇంకోటి ఫాంగ్పుయ్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్. నాగాలాండ్లో ఇంతంకి నేషనల్ పార్క్ ఉంది. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కొన్ని రీసెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్సే, వాటికి ఆన్సర్ చేయండి. డాష్ ఈజ్ ద ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదో నేను చెప్పలేదు, బట్ నేను చెప్పిన వాటిలో ఉంది. తెలుసుకొని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. గిర్ నేషనల్ పార్కా, రత్తంబోర్ నేషనల్ పార్కా, జిమ్ కార్బెట్ నేషనల్ పార్కా, సాత్పురా నేషనల్ పార్కా, ఏదో కామెంట్ చేసి చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న నేషనల్ పార్క్ ఏది? పాకల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందా, దచ్చిగమ్ నేషనల్ పార్క్ ఉందా, జల్దాపారా నేషనల్ పార్క్ ఉందా, బాల్పాక్రమ్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్లో ఉందా? కామెంట్ చేసి చెప్పండి మీ ఆన్సర్. 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్. ఇప్పుడే చెప్పాను, అందరూ ఆన్సర్ చేస్తారనుకుంటా దీనికి. 4. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద భీతర్కర్నికా నేషనల్ పార్క్ సిచ్యువేటెడ్. భీతర్కర్నికా నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఇది CGL 2020 మొన్ననే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్, August 17th ఫస్ట్ షిఫ్ట్లో అడిగారు దీన్ని. ఆన్సర్ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. Please give your feedback to improve our skills and content. If you like this video, please do subscribe to our channel and share and give a like. Thank you. Keep learning.